ఇన్ ఆర్ఎన్ఏ ఎవ్రీ న్యూక్లియోటైడ్ రెసిడ్యూస్, ఇదంతా ఒకటే వర్డ్, ఎవ్రీ న్యూక్లియోటైడ్ రెసిడ్యూడ్ హ్యాజ్ అన్ అడిషనల్ OH గ్రూప్ ప్రజెంట్ అట్ 2 పొజిషన్ ఇన్ ద రైబోస్ షుగర్. అంటే ఏమంటున్నాడు, ఆర్ఎన్ఏలో ఎవ్రీ న్యూక్లియోటైడ్, ప్రతి ఒక్క న్యూక్లియోటైడ్ తీసుకుంటే దానికి ఒక రెసిడ్యూ ఉంటుంది. అంటే ఏంది, ఒక రెసిడ్యూ అంటే ఏంది, చెత్త చెదరం మాదిరి. ఓకే, అది ఏంటంటే OH గ్రూపు 2 పొజిషన్ దగ్గర ఉంటుంది అని చెప్తున్నాడు. అది చూడండి, ఇది ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్, ఇక్కడ మనకు 2 పొజిషన్ దగ్గర OH గ్రూప్ ఉందని చెప్తాడు. ఇది అదే డిఎన్ఏ తీసుకుని చూడండి, ఇక్కడ 2 దగ్గర లేదు, అందుకే దీన్ని ఆక్సిజన్ లేదు కాబట్టి డిఆక్సీ రైబోజ్ అన్నారు. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి రైబోజ్ షుగర్ అని ఉపయోగించినారు. సరే, అదంతా మనం అదంతా వదిలేస్తే పాయింట్ 2 పాయింట్ ఏంటంటే అదనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండ్ ఆల్సో ఆర్ఎన్ఏలో ఇది ఉంది, మళ్ళీ ఆర్ఎన్ఏలో ఇది కూడా ఉంది అని చెప్తున్నాడు. ఏమనుందంట, ఇన్ ఆర్ఎన్ఏలో ద యురాసిల్ ఈజ్ ఫౌండ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ థైమిన్. ఓకే, ఏంది, ఆర్ఎన్ఏలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏలో థైమిన్ ఉంది అనుకుందాం, దీని బదులుగా ఆర్ఎన్ఏలో ఏముంటుంది అంటే యురాసిల్ ఉందని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు మనకు, గుర్తుపెట్టుకోండి, థైమిన్ అనే దానిని ఇంకో పేరు ఉందని చెప్తున్నాడు. అదే సో థైమిన్కి ఇంకో పదం ఉందని చెప్తున్నాడు. ఇన్ ఆర్ఎన్ఏ ద యురాసిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ థైమిన్. కానీ అనదర్ కెమికల్ నేమ్ ఫర్ థైమిన్, థైమిన్కి అనదర్ కెమికల్ ఏంటంటే 5-methyl uracil. 5-methyl uracil అనమాట, 5-methyl uracil. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో A డబల్ బాండ్ టు T, ఇది మనకు తెలుసు. A డబల్ బాండ్ టు ఇక్కడ ఏమనిస్తాడంటే 5-methyl uracil అని ఇస్తాడు. ఇక్కడ ఇది మనం రైట్ అనుకుంటాం, తెలుసు కాబట్టి ఇది తప్పు అనుకుంటాం, కానీ ఇది కూడా రైటే. ఎందుకంటే థైమిన్కి ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఇక్కడ యురాసిల్ అని చెప్పి మనకు వెంటనే మైండ్ ఏం చేస్తుందంటే ఆర్ఎన్ఏకి వెళ్ళిపోతుంది, కాదు. ఓకే, జస్ట్ 5 ఏ ఈ డబల్ బాండ్ టు యురాసిల్, జస్ట్ యురాసిల్ అంటే ఇది ఆర్ఎన్ఏలో వస్తుంది కాబట్టి ఇది తప్పు, డిఎన్ఏలో రాదు ఇట్లాగా. కానీ థైమిన్ కెమికల్ నేమే 5-methyl uracil. ఇది ఆల్రెడీ మనము మేడం యూట్యూబ్ ఛానల్లో చెప్పింది. ఓకే, ఎందుకంటే షుగర్ దగ్గర మనకు 5-methyl, చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఉంది కదా, 5 పొజిషన్ దగ్గర మీథైల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి 5-methyl uracil అని కూడా అనొచ్చు అనమాట థైమిన్ అనేది. మనకు అంత కాంప్లికేషన్ అవసరం లేదు, మన ఎగ్జామ్కి సరిపోతుంది అంతే. ఓకే, కావాలంటే టైం ఉన్నప్పుడు చూసుకోండి, యూట్యూబ్లో మేడం చెప్పింది. ఓకే, చూడండి, ఇదంతా మీకు తెలుసు. డిఎన్ఏ యాజ్ అన్ అసిడిక్ సబ్స్టాన్స్ అది ఒక బిట్టు. ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై ది ఫెడరిచ్ అండ్ మిషలర్ 1869. హీ నేమ్డ్ ఇట్ న్యూస్లిన్. ఓకే, న్యూస్లిన్ అంటే ఇది డిఎన్ఏ అనే దానిని ఫస్ట్ చెప్పలేదు అనమాట, న్యూస్లిన్ అనే దాన్ని చెప్పినాడు. హవెవర్, సో డ్యూ టు ద టెక్నికల్ లిమిటేషన్ అంటే ఇది అప్పుడు కాలాన మనకు టెక్నాలజీ అంత పెద్దగా లేదనమాట. దాని విధంగా ఆ టెక్నాలజీ సరిగ్గా లేనందువలన మనకు ఏమైతే ఇన్ ఐసోలేటింగ్ సచ్ ఎ లాంగ్ పాలిమర్ ఇంటాక్ట్ ద ఎలుసిడేషన్ ఆఫ్ ది సక్షన్ ఆఫ్ డిఎన్ఏ రిమైండ్ ఎ క్లూ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనకు అప్పుడు కానీ టెక్నాలజీ లేనందువలన మనకి ఏంటంటే దాన్ని జస్ట్ న్యూస్లిన్ పేరు పెట్టినారు, డిఎన్ఏగా పేరు పెట్టలేకపోయినారు, ఎందుకంటే దాన్ని నిరూపించలేకపోయినారు కాబట్టి ఎక్కువ కాలం పట్టిందని చెప్తున్నమాట. సో ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ 1953. సో 1953లో వీళ్ళిద్దరు వచ్చినాడు, జేమ్స్ వాట్సన్, ఫ్రాంకిస్ క్రిక్స్. వీళ్ళు వచ్చి ఏం చేసినారంటే వీళ్ళు ఒకటి చెప్పేసినారు, ఏమని చెప్పినారంటే డబుల్ హెలిక్స్ మోడల్ ఫర్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ దాన్ని కనిపెట్టినారు. కానీ ఇది కనిపెట్టడానికి 2 దోహదపడ్డాయి వీళ్ళకి. ఒకటి ఈ మౌరిస్ విల్క్సన్ అండ్ రోసనాల్డ్ ఫ్రాంక్లిన్ అనే వాళ్ళు ఇంతకుముందే, అంటే వీళ్ళు కనిపెట్టక ముందే ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటా అనే దానిని కనిపెట్టినారు. దీని ఆధారంగా వీళ్ళకి ఇది హెల్ప్ అయింది అనమాట, దీన్ని కనిపెట్టడానికి హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో శాస్త్రవేత్త ఉన్నాడు, ఎర్విన్ చార్గఫ్. ఇతను ఏం చేసినాడంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏలో మనకు ద రేషియో బిట్వీన్ ద అడినైన్ అండ్ థైమిన్ అండ్ ద గ్వానిన్ అండ్ సైటోసిన్ ఆర్ కాన్స్టాంట్ ఫర్ ఈచ్ ఈక్వల్స్. సో దీన్ని మనకు దీనికి మేడము ఎవరు చూడండి, ఈ మేడం. ఓకే, ఈ టాపిక్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మనకు అదంతా ఎక్స్ట్రా మ్యాటర్ అనిపిస్తుంది నాకు. నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి రికార్డ్ చేస్తాను. ఒక ఫ్రీగా ఉండేటప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని ఓకే ఈ టైంలో మనకు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఈ 2 కనిపెట్టిన దానివల్ల మనకు ఉపయోగించుకొని వీళ్ళిద్దరూ ఎవరు వాట్సన్
ఫ్రాంక్లిస్ క్రిక్ అనే వాళ్ళు ఈ మోడల్ని డబుల్ హెలిక్స్ మోడల్ని కనిపెట్టినారు అని చెప్పేసి చెప్తున్నమాట. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో వన్ ఆఫ్ ద హాల్ మార్క్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓకే ఎలా అంటే వాట్సన్ మరియు క్రిక్ ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు కదా. క్రిక్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏని కనిపెట్టారు కరెక్టే, కానీ కాంప్లిమెంటరీ బేస్ పెయిర్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళ దాంట్లో. కాంప్లిమెంటరీ బేస్ పెయిర్స్ అనమాట. అంటే ఏంది, ఒక ఇప్పుడు డిఎన్ఏ స్టాండ్ అనుకో, ఏకి టీ ఇట్లా కాంప్లిమెంటరీ బేస్ పెయిర్ ఉందని చెప్పేసి కనిపెట్టడంలో వీళ్ళు బాగా దాన్ని ఏమంటారంటే నైపుణ్యస్తులైనారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే వన్ ఆఫ్ ద హాల్ మార్క్స్ ఆఫ్ దేర్ ప్రిపోజిషన్ అంటే డిస్కవరీ, ఇది దీని అర్థం డిస్కవరీ వాజ్ ఏ కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అరే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కనిపెట్టినారు, కానీ కనిపెట్టినప్పటికీ ఈ కనిపెట్టడంలో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఏ డబుల్ బాండ్ టు టీ ఒక తర్వాత సి ట్రిపుల్ బాండ్ టు సి అంటే ఏంది, కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ జరుగుతుంది అనేది కనిపెట్టడం అనమాట. వీళ్ళు మొత్తం కనిపెట్టినారబ్బా, దీంట్లో కనిపెట్టడంలో కూడా ఈ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ కనిపెట్టడం అనేది ఇంకా చిరస్మరణీయం, అంటే ఇంకా గ్రేట్ అనమాట. అది వీళ్ళు చెప్పేది. ఓకే, వన్ ఆఫ్ ద హాల్ మార్క్స్ ఆఫ్ దేర్ డిస్కవరీ వాజ్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ బిట్వీన్ 2 స్ట్రాండ్స్ ఆఫ్ పాలిన్యూక్లియోటైడ్ చైన్స్. ఇది ఇంపార్టెంట్, కాంప్లిమెంటరీ బేస్ పేర్. మనకు ఎగ్జాంపుల్ అడగవచ్చు ఏమనంటే, వాట్సన్ క్రిక్ ఎంతో కనిపెట్టినారు డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, కానీ కనిపెట్టిన దానిలో ఇంకా కీలకమైనది ఏంటంటే కాంప్లిమెంటరీ బేస్ పెయిర్ అనమాట. బేస్ పెయిరింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇలా అనమాట. ఇది కనిపెట్టినారు. ఇంకా ఇది కనిపెట్టినప్పటికి కూడా దీంట్లో ఇంకా ప్రాముఖ్యమైనది అంటే ఇది అనమాట. ఇక్కడ బిట్టు. ఓకే, డిఎన్ఏ అనేది అసిడిక్ సబ్స్టాన్స్ అనేది తెలుసు, నెగిటివ్ సబ్స్టాన్స్ అనేది తెలుసు. ఇక్కడ ఏమంటారు అంటే డిఎన్ఏ కనిపెట్టక ముందు, డిఎన్ఏ అనే పదమే రాకముందు డిఎన్ఏని ఏమని పిలిచేవాళ్ళు అంటే న్యూసిలిన్ అని పిలిచేవాళ్ళు. ఎవరు పిలిచేవాళ్ళు అంటే 1969లో ఓకే ఫెడ్రిచ్ మైచెల్ అనే అతను కనిపెట్టాడు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు ఈ న్యూసిలిన్ నుంచి డిఎన్ఏ కనిపెట్టడానికి ఇంత లేట్ అయిందంటే అక్కడ టెక్నాలజీ అంతగా లేదనమాట, కాబట్టి చాలా పెద్ద టైం పట్టిందని చెప్తున్నాడు. బట్ 1953 చూడండి, 1869 ఎక్కడ, 1953 ఎక్కడ. సో వీటి మధ్యలో వీళ్ళు వచ్చేసినారు. వీళ్ళు వచ్చి డైరెక్ట్ కనిపెట్టినారా అంటే లేదు. పాత వాళ్ళు వీళ్ళు కనిపెట్టిన దాన్ని ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటాను, మరియు తర్వాత ఇతను కనిపెట్టిన దాన్ని ఓకే రేషియో బిట్వీన్ ద అడెనైన్ థైమిన్ గ్వానిన్ సైటోసిన్ దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు ఏం చేసినారంటే డబుల్ హెలిక్స్ మోడల్ ఫర్ డిఎన్ఏని కనిపెట్టిన అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ కన్ఫర్స్ ఏ యూనిక్ ప్రాపర్టీ టు ద పాలిన్యూక్లియోటైడ్ చైన్. వీటి రావచ్చు ఇక్కడ. ఓకే, ద డాష్ కన్ఫర్స్ ఏ యూనిక్ ప్రాపర్టీ టు ద పాలిన్యూక్లియోటైడ్ చైన్ అంటే కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అనేది ఒక యూనిక్ ప్రాపర్టీ. అంటే ఏంది, పాలిన్యూక్లియోటైడ్ చైన్కి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది. అదేంటిది అంటే కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్. చూడండి చెప్పే కదా, వాట్సన్ అండ్ క్రిక్ ఎంతో కనిపెట్టినారు అబ్బా, డబుల్ హెలిక్స్ కనిపెట్టినప్పటికి కూడా అసలు కనిపెట్టిన దాంట్లో అతి మూలమైనది ఏంటంటే కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అనమాట. బేస్ పేరింగ్. ఓకే, అందుకే ఇది యూనిక్ ప్రాపర్టీ అనమాట. ద పాలిపెప్టైడ్ చైన్స్, ఇక్కడ చైన్స్ అంటే ద పాలిపెప్టైడ్ చైన్స్ ఆర్ కాంప్లిమెంటెడ్ టు ఈచ్ అదర్. దేర్ ఫోర్ ఇఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ది nitrogen bases in one strand is known, then the sequence of other strand can be predicted. అంతే కదా. మరి ఇప్పుడు నైట్రోజన్ బేసెస్ అంటే ఏంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ బేసెస్ ఉంది, దీనికి తెలిసి ఏ ఉందంటే నైట్రోజన్ బేసెస్ ఇక్కడ ఏ ఉందనుకో ఆపోజిట్ స్టాండ్ ఏముంటుంది టీ అని తెలుస్తుంది. ఇక్కడ నైట్రోజన్ బేస్ ఇక్కడ టీ ఉందనుకో దీని ఆపోజిట్ స్టాండ్ ఏముంటుంది ఏ అని తెలుస్తుంది. జీకి ఇది ఉంటే ఇది తెలుస్తుంది, ఇది ఉంటే ఇది తెలుస్తుంది అని చెప్తున్నా అనమాట. అది ప్రెడిక్టెడ్. ఆల్సో ఇఫ్ ఈచ్ స్టాండ్ ఫ్రమ్ ద డిఎన్ఏ let us call it parental DNA kada act as a template for the synthesis of the new strand. The two double stranded DNAs let us call them daughter DNA. So ఈ విధంగా produced would be identical to the parental DNA molecule. So because of this the genetic implications of the structure of DNA become very clear. అది సో ఇక్కడ ఏమంటున్నాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఈచ్ స్టాండ్ ఫ్రమ్ ద డిఎన్ఏ. చూడండి ఇక్కడ ఇది ఒక డిఎన్ఏ. ఓకే, ఇఫ్
ఈచ్ స్టాండ్ ఫ్రమ్ ద డిఎన్ఏ, ఇది డిఎన్ఏలో ఉండే ప్రతి ఒక్క స్టాండ్ విడదీసినాం అనుకో, ఇది ఒక స్టాండ్ పెన్ రూపంలో ఇది ఒక స్టాండ్ అయిపోయింది అనుకో, ఇది టెంప్లేట్ స్టాండ్, ఇది టెంప్లేట్ స్టాండ్. దీన్నే ప్యారెంటల్ డిఎన్ఏ అంటారు, ప్యారెంటల్ డిఎన్ఏ అంటారు. ఇది ఏం చేస్తారంట, మరలా ఇంకొక దానిని కాంప్లిమెంటరీగా అంటే కొత్త దాన్ని తయారు చేస్తుంది. సో ఇవి డాటర్ డిఎన్ఏ. సో టూ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏస్ అంటే డాటర్ డిఎన్ఏస్ అని చెప్తున్నామట. చూడండి, టెంప్లేట్ డిఎన్ఏ అన్న ఒకటే, ప్యారెంటల్ డిఎన్ఏ అన్న ఒకటే. అది పాయింట్ ఇక్కడ. టెంప్లేట్ డిఎన్ఏ అన్న ఒకటే, పేరెంటల్ డిఎన్ఏ అన్న ఒకటే, టెంప్లేట్ డిఎన్ఏ ఒకటే, పేరెంటల్ డిఎన్ఏ అన్న ఒకటే. ఓకే, మనకి ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ బాగా అర్థం కావాలి. ఇఫ్ ఈచ్ స్టాండ్ ఫ్రమ్ ద డిఎన్ఏ, డిఎన్ఏలోని ప్రతి ఒక్క స్టాండ్ విడదీస్తే ఇది టెంప్లేట్, పేరెంటల్, దీనికి వచ్చేది డాటర్. ఈ డాటర్ డిఎన్ఏస్ ఏమంటారంటే టూ డబుల్ స్టాండర్డ్ కొత్త ఫామ్ అవుతాయి అన్నమాట. అది సో ఫామ్ అయినా లేదా, టూ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫామ్ అయింది. సో ఈ విధంగా ఐడెంటికల్ టు ది పేరెంటల్ డిఎన్ఏ మాలిక్యూల్స్కి. సో బికాస్ ఆఫ్ దిస్, మనం ఏదైతే చెప్పుకున్నామో దానివల్ల ద జెనెటిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ బికమ్ వెరీ క్లియర్. అంటే ఏంది, మనకు డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఉందబ్బా, మనకు జెనెటిక్ ఇంప్లికేషన్స్ అంటే ఏంది, జెనెటిక్ యొక్క చిక్కులు, ఎన్నెన్నో రకరకాల ప్రశ్నలు ఉంటాయి కదా, ఆ ప్రశ్నలన్నీ కూడా ఇలా ఉండడం మనకు తెలిసింది. కాబట్టి దీని ద్వారానే మనకి ఏం తెలిసిందంటే డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది వాటిలో దాగి ఉన్న కష్టాలు, నష్టాలు, జెనెటిక్ ఇంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మన అందరికీ అర్థమైందని చెప్పేసి చెప్తున్నమాట. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు ఇది ద డాష్ కన్ఫర్స్ ఏ యూనిక్ ప్రాపర్టీ టు ద పాలిన్యూక్లియోటైడ్ చైన్ అంటే ఇది కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్. టెంప్లేట్ డిఎన్ఏ అన్న పేరెంటల్ డిఎన్ఏ అన్న ఒకటే.